ఎవరి యందు ఓర్పు ఉన్నదో వారికి ఈశ్వర అనుగ్రహం ఉన్నదని గుర్తు. ఎవరికి ఓర్పు లేదో వాడు రాక్షసత్వమును పొందాడని గుర్తు. కాబట్టి అమ్మ, క్షమా సత్యం, క్షమా సత్యం, క్షమా ధర్మం, ధర్మమే ఓర్పు. ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది, ధర్మమునందు అనురక్తి లేని వాడికి ఓర్పు ఉండదు. కాబట్టి క్షమా ధర్మ, ఆ క్షమ, ఆ ఓర్పు ఏది ఉన్నదో అది క్షమా యశ, సమస్తమైన కీర్తికి కారణము అది. ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు, ఎంత ఓర్పండి భూదేవికి, ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది, ఏమి ఓర్పండి రామచంద్ర ప్రభువుది. రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంటుంది, అంత గొప్పగా మాట్లాడతారు. అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు, అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు